మోదీ సర్కార్కు ప్రతిపక్షాల నుంచి కంటే సొంత మనుషుల నుంచే ఊహించని షాక్ తగులుతోంది. ప్రధాని మోదీ సొంత తమ్ముడు ప్రహ్లాద్ మోదీ మరో తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఇప్పటికే సుష్మా స్వరాజ్ ఇష్యూతో డిస్టర్బ్డ్ గా ఉన్న ప్రధానికి స్మృతి ఇరానీ సర్టిఫికెట్ల వ్యవహారం మరింత హెడేక్ గా మారింది. మోడీ సర్కార్కు విపక్షాల కంటే సొంత మనుషులే ఎక్కువ చికాకు తెప్పిస్తున్నట్టుంది. కేంద్ర మంత్రుల కామెంట్స్ తో తలపట్టుకుంటోన్న మోడీకి తాజాగా లలిత్ మోడీ వీసా మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మోడీ ట్రావెల్ వీసాలో బుక్ అయ్యారు. సేమ్ ఇష్యూలోనే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ ఇరుక్కుపోయారు. వీసా ఎపిసోడ్లో సుష్మాకు మోడీ అండ్ కో సపోర్ట్ గా నిలిచిన వసుంధర ఫ్యామిలీతో అంతగా కనెక్ట్ కాలేకపోతోంది. విపక్షాలు మాత్రం అటు సుష్మా ఇటు వసుంధర రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తాకత్ చల్లారక ముందే ప్రధాని మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ మరో బాంబు పేల్చారు. హెచ్ఆర్డీ మినిస్టర్ స్మృతి ఇరానీ డిగ్రీ సర్టిఫికెట్స్ పై ఎంక్వైరీ చేయాలన్నారు. ఢిల్లీ మాజీ న్యాయమంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ఎపిసోడ్ ను రిపీట్ చేయాలని డిమాండ్ చేశారు. సేమ్ టైం ఇదే ఇష్యూపై కాంగ్రెస్, ఆప్ నేతలు స్మృతి డిగ్రీలపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు. స్మృతి డిగ్రీ వివాదం సరికొత్తగా రచ్చ చేయనుంది. అయితే వీసా ఇష్యూలో ప్రహ్లాద్ మోడీ సుష్మాను వెనకేసుకొచ్చారు. సుష్మా తప్పేమీ లేదని సర్దుకొచ్చారు ప్రహ్లాద్ మోడీ.